సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్రెండ్స్. సో మనకి చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి అండ్ ఇంకోటి కాలేజ్ అటెండెన్స్ గురించి. ఓకేనా, ఏంటంటే ఒకప్పుడు నార్మల్గా అటెండెన్స్ లేకున్నా క్యాంపస్లలో చదువుకున్నారు, అది ఇది ఉంది కరెక్ట్. ఇప్పుడు రీసెంట్గా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చినాయి, నాకు కూడా పంపారు. సాక్షి న్యూస్ ఆర్టికల్, ఇంకొకటి ఏదో న్యూస్ ఆర్టికల్ స్క్రీన్ షాట్ తీసి ఒక 4-5 సబ్స్క్రైబర్స్ పెట్టారు. అది చూపిస్తా ఈ వీడియోలో, ఎండ్ వరకు చూడండి. వీడియో చూపిస్తా. మన తెలంగాణలోనే న్యూస్ పేపర్స్లో వచ్చినాయి, తెలుగు న్యూస్ పేపర్సే. అది ఏమొచ్చింది అనేది చూపిస్తా. ఇక్కడ ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, సో గవర్నమెంట్ అనేది లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు తంబు అటెండెన్స్ అని. అది కొన్ని దగ్గర వచ్చినాయి, మ్యాక్సిమం రాలే. ఇంకా చెప్పారు అంతే. అఫీషియల్గా చెప్పినా కూడా వాళ్ళు ఏం మనకి నార్మల్గా తీసుకొస్తలేరు ఇంకా. ఓకే, తంబు అటెండెన్స్ అన్ని కాలేజీలలో లేదు, అన్ని యూనివర్సిటీలలో లేదు. ఫేషియల్ రికగ్నిషన్ కూడా వాళ్ళు ఆలోచన అది అమలులోకి ఇంకా రాలే. ప్రజెంట్ క్యాంపస్ స్టూడెంట్స్ మీ సీనియర్స్ అవుతారు కదా, ఫేషియల్ రికగ్నిషన్ ఇంకా రాలేదు నార్మల్గా. ఓకే, సో తెస్తామని చెప్తారు, అది ఎంతవరకు తెస్తారని చూడాలి. అండ్ ఇంకోటి అటెండెన్స్ గురించి చాలా భయపడుతున్నారు. ఎందుకు భయపడతారండి నాకు అర్థం కాదు. ఇప్పుడు క్యాంపస్లో సీట్ వచ్చింది ఉస్మానియాలో, 75% అటెండెన్స్ కంపల్సరీ అన్నారు. సరే, అట్లీస్ట్ ఒక 65% అని ఉంటే అప్రూవ్ చేసి యాక్సెప్ట్ చేసి మొన్న తీసుకున్నారు, ఎగ్జామ్ ఫీజు కట్టిరు మీ సీనియర్స్. ఆ 70% అటెండెన్స్ అనేది ఎట్లాగో వారం రోజులలో మీరే చూడండి. ఒక నెల క్యాలెండర్ తీసుకోండి, ఒక వారం తీసుకోండి. అందులో సండే హాలిడే ఉంటుంది, ఇంకా 6 రోజులలో ఇంకేదో హాలిడే ఉంటుంది. కొన్ని వీక్లలో అయితే 3 days హాలిడేసే ఉంటాయి. మీకు కాలేజ్ ఉండేదే వారానికి ఒక 4 రోజులు 5 రోజులు. మీరు ఒక 3 days కంటిన్యూస్గా రెగ్యులర్గా వారానికి 3 రోజులు మినిమం కంపల్సరీ కాలేజ్కి పోతే 75% అటెండెన్స్ అదే వస్తుంది. 3 working days వీక్లీ కంపల్సరీ, 3 or వీలైతే 4, అంతే సరిపోతుంది. ఇక మిగిలిన టైంలో వారానికి 4 రోజులు నువ్వు చదువుకో. నువ్వు ప్రిపరేషన్ అవుతావా, కోచింగ్ తీసుకుంటావా, నా ఇష్టంగా చదువుకో. ఆ వారానికి పోయే 3 రోజులు 4 రోజులు కూడా కాలేజ్కి ఒకటే పూట ఉంటుందండి. కాలేజ్ మార్నింగ్ 9 పోతే 1 వరకు కాలేజ్ అయిపోతుంది. నీ అటెండెన్స్ కూడా పడుతుంది. మిగిలిన మధ్యాహ్నం సాయంత్రం నైటు నీ ఇష్టం ఉన్నది చదువుకో ప్రిపరేషన్గా. అరే దానికి దీనికి ఎందుకండి మీరు అంత అటెండెన్స్ అంట 75% అంట. ఓకే, ఇట్స్ ఫైన్, కానీ దాని గురించి అంత ఆలోచించకండి. ఇక నువ్వు కాలేజ్కి పోతే మొత్తానికే ప్రిపరేషన్ కావా, అవుతారు. కాలేజ్కి పోవచ్చు, కాలేజ్ మేనేజ్ చేసుకోవచ్చు, ఇటు దీన్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ 75% అటెండెన్స్ మ్యాండేటరీ అన్నారు. ఓకే, సో కొన్ని యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీ సపోర్ట్ చేస్తే వాళ్ళే అటెండెన్స్ చేస్తున్నారు, రాస్తున్నారు. బట్ ఉస్మానియా బాగా స్ట్రిక్ట్ అయిపోయిందండి. ఉస్మానియా చాలా లాస్ట్ ఇయర్ కూడా చూసినా, ఇప్పుడు ఈ ఇయర్ బ్యాచ్లను చూస్తున్నాం కాబట్టి ఉస్మానియాలో 75% అటెండెన్స్ కంపల్సరీ. సో వారానికి 3 రోజులు 4 రోజులు కంపల్సరీ పోవాలి. వేరే యూనివర్సిటీలలో కూడా అటెండెన్స్ కంపల్సరీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా వేరే యూనివర్సిటీస్లలో కూడా. ఈవెన్ మీరు ఏదైనా ప్రైవేట్ కాలేజ్ చూసుకుంటే బెటర్. కొంతమంది మొత్తానికి కాలేజ్ కొని అనుకుంటే ప్రైవేట్ కాలేజ్ చూసుకొని మాట్లాడుకోండి ముందే, నేను కాలేజ్కి రాను, ఓకే, నేను ఇంత ఫీజు కడతా, మీ ఓకే అంటే కాలేజీలో జాయిన్ అవుతా అని ప్రైవేట్ కాలేజ్తో మాట్లాడుకోండి. ఎవరైతే నార్మల్గా ఇప్పుడు బ్యాచిలర్స్ ఉన్నారో క్యాంపస్లో సీట్ వస్తే వదులుకోకండి. అటెండెన్స్ డజంట్ మ్యాటర్. ఓకే, పోవాలి కాలేజ్. ఒక 3 or 4 days పోతే అయిపోతుంది. దాని గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీక్లీ 3-4 days కాలేజ్కో, మిగిలిన పని నువ్వు చేసుకో. ఓకే, నువ్వు చదువుకుంటావా, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ నైట్ కానీ చదువుకో. కాలేజ్కి అయినా రోజు కాలేజ్కి పోని రోజులు వీక్లీ ఒక 3-4 days మొత్తం ఫుల్ డే చదువుకో. ఒక 3-4 days కాలేజ్కో. ఒక పూట కాలేజ్కి పోతే ఏమవుతుందని నాకు అర్థం కాదు. ఒక్క పూట కాలేజ్కి వెళ్ళారా మీరు? ఇది పీజీనే కాలేజ్ లైఫ్ ఇదే లాస్ట్. ఇప్పుడు పోతే ఇంకెప్పుడు పోతావు కాలేజ్కి? పోవాలి, కాలేజ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి కదా, క్లాసులు వినాలి, స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. అటు అది ఇటు ఇది 2 మేనేజ్ చేసుకోవాలి. పోయి ఏమన్నా కూర్చోవాలి, క్లాస్ వినాలి, రావాలి, అంతే. వచ్చి నీ ప్రిపరేషన్ అనేది నువ్వు చేసుకోవాలి. సెమిస్టర్ ఎగ్జామ్స్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తారు, చదువుకొని పాస్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఆ న్యూస్ ఆర్టికల్ గురించి అయితే చెప్తా. ఒకసారి టెన్షన్ పెట్టుకోకూడదు ఇది ఇంతగానం. ఓకేనా, అటెండెన్స్ ఈజ్ ఫైన్. 3-4 days పోతే అదే వస్తుంది 75% అటెండెన్స్. రిమైనింగ్ మొత్తం నువ్వే ప్రిపరేషన్ కావచ్చు. ఇక కాలేజ్ పోతే నేను మొత్తానికి గవర్నమెంట్ జాబ్ కొట్టా, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కాదంటే మీరే ఆలోచించండి. అసలు కాలేజ్కి పోతే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి ఎందుకండి అంత ఇబ్బంది అవుతుంది? వీక్లీ 4 days నువ్వు మొత్తం ఓన్గా ఫుల్ డే ప్రిపరేషన్ కా 24 hours. ఒక్క 3 days కాలేజ్కో. ఆ 3 days పోయిన రోజులు కూడా మార్నింగ్ ఓ కాలేజ్కి, మధ్యాహ్నం సాయంత్రం నైట్ అంతా ఏం చేస్తావు? ఖాళీగానే ఉంటావు కదా, చదువుకో. 4-5 గంటలు కాలేజ్కి పోయి క్లాస్లో కూర్చోనికి మీకు అంత ఇబ్బంది అవుతుంది. కొంచెం ఆలోచించండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందో కామెంట్ పెట్టండి. అండ్ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి. ఆ న్యూస్ ఆర్టికల్ కూడా చూపిస్తా. చూసుకోవచ్చు మీరు, 75% అటెండెన్స్ కంపల్సరీ అని ఉంది. ఇది ఎప్పుడు వచ్చింది అంటే September 12 వచ్చింది, నమస్తే తెలంగాణ పేపర్లో, హైదరాబాద్కి సంబంధించింది. సో ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో చేసి ఆల్మోస్ట్ అది 2 days బ్యాకే వచ్చింది. 2 days బ్యాక్ నేనే చేయలేదు. 75% అటెండెన్స్ కంపల్సరీ అది దాని, ఎందుకంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఆ డౌట్స్ క్లియర్ చేసి దాని రిలేటెడ్ వీడియోలు చేయడానికి టైం అంత పోయింది. ఓకే, క్లియర్. ఇప్పుడు మన సబ్స్క్రైబర్సే పర్సనల్గా మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు, అన్న అని. ఆల్మోస్ట్ 100 మెసేజ్లు వచ్చినాయి. ఎనీవేస్, ఉన్నత విద్యా సంస్థల్లో 75% హాజరును తప్పనిసరిగా అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
ఓకే, 75% అటెండెన్స్ కంపల్సరీ. అండ్ హైకోర్టు తీర్పు సహా యూజీసీ ఏఐసిటిఈ ఈ నిబంధనల మేరకు 75% హాజరును ఈ ఏడాది నుంచి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం మసబ్ ట్యాంకులోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో వైస్ ఛాన్సలర్ల సమావేశం నిర్వహించారు. సో దీన్ని బేస్ చేసుకొని చూస్తే కంపల్సరీ 75% అటెండెన్స్ అనేది పీజీలో కంపల్సరీ. కానీ మీరు నార్మల్గా ఇప్పుడు క్యాంపస్లలో వేసిరు అనుకోని, ఇక్కడ ఉస్మానియాలో లాస్ట్ టైం చేసిన వాళ్ళకి మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ సిపికెట్ రాసిన వాళ్ళని ఎగ్జామ్ ఫీజు కూడా కట్టనీయలే ఈ 75% అటెండెన్స్ లేకపోతే. ఓకే, అంత స్ట్రిక్ట్ అయిపోయారు. ఓకేనా, కొన్ని యూనివర్సిటీస్ కోర్స్ నార్మల్గా ఉన్నాయి, బట్ ఇప్పుడు 75% అటెండెన్స్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి మరి ఏ యూనివర్సిటీ ఎట్లుంటుంది, ఏ యూనివర్సిటీలో ఎట్లుంటుంది అనే సిచ్యువేషన్ తెలియదు. మీ ఫ్యాకల్టీ మీకు సపోర్ట్ చేసి 75% అటెండెన్స్ వేయరా? కంపల్సరీ కాలేజ్కి పోతేనే 75% అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామ్స్ రాయనిస్తారా అనేది క్వశ్చన్ మార్క్. బట్ 99% మీరు కాలేజ్కి వెళ్ళాలి. ఏముందండి 75% అటెండెన్స్ అంటే వారం రోజులు ఉంటుంది, 7 డేస్లో ఒక సండేనే వస్తుంది. ఇలా ఒక సండే వస్తుంది, ఇంకేదో ఫెస్టివల్ వస్తుంది, ఒక 2 డేస్ హాలిడేస్కి పోతాయి. ఉన్నదే 5 డేస్ కాలేజు. అందులో ఒక 3 to 4 డేస్, ఒక వారానికి ఒక 3 to 4 డేస్ కాలేజ్కి పోతే మీకు 75% అటెండెన్స్ ఈజీగా ఉంటుంది. ఓకేనా, వారంలో 7 రోజులు ఉంటే హాలిడేస్ పక్కన పెడితే ఒక 3 వర్కింగ్ డేస్ కాలేజ్కి పోతే 75% అటెండెన్స్ అదే వస్తుంది. రిమైనింగ్ అన్ని హాలిడేసే ఉంటాయి. దీనివల్ల ప్రిపరేషన్కి ఏమి ఇబ్బంది అవుతుంది నాకు చెప్పండి. మీరు ఎట్లాగో కాలేజ్కి పోయేదో ఒక పూటనే ఉంటుంది ఆ కాలేజ్ కూడా. దీనికి అంత టెన్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు అసలు. 75% అటెండెన్స్ 3 days or 4 days కాలేజ్కి వెళ్తే సరిపోతుంది. అది కూడా ఒక పూట ఉంటుంది అంతే. డే మొత్తం కాలేజీలోనే ఉండం కదా మనం, అటెండెన్స్ కోసం పోతాం వస్తాం అయిపోతుంది. తర్వాత నీ ప్రిపరేషన్ నువ్వు చేసుకో. వీక్లీ 4 days నువ్వే ఓన్గా ప్రిపరేషన్గా ఒక 3 days కాలేజ్కి అంతే. కాలేజ్కి పోయి అటెండెన్స్ పర్పస్లో కాలేజ్లో 3 days 3 or 4 days పోతే సరిపోతుంది. రిమైనింగ్ డేస్ అన్నీ నువ్వు చదువుకోవచ్చు. అండ్ కాలేజ్కి వెళ్ళిన డే కూడా నువ్వు నార్మల్గా మళ్ళీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ నువ్వు చదువుకోవచ్చు. డేలో కాలేజ్కి పోతే అయిపోతుంది, ఒక 4-5 hours సింపుల్. దానికోసం అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, క్యాంపస్లలో స్ట్రిక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉస్మానియా అయితే బాగా స్ట్రిక్ట్ ఉంది. ఇక రిమైనింగ్ క్యాంపస్ల గురించి ఎవరైతే వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారో కనుక్కున్న మ్యాక్సిమం ఇప్పుడు ఈ ఇయర్కి అయితే కొంచెం అట్లా నార్మల్గానే ఉంది. కానీ ఇప్పుడు ఈ న్యూస్ వచ్చింది కాబట్టి మరి ఏం చేస్తాడు ఇప్పుడు మీ బ్యాచ్ వాళ్ళని చూడాలి. ప్రైవేట్ కాలేజీలలో పీజీలు చేసేటోళ్ళు ఇక మీరు ప్రైవేట్ కాలేజీలలో కొంచెం వేరే ఉంటుంది కంపేర్ టు క్యాంపస్. ఆడ ఎట్లుంటుంది అంటే మీరు కాలేజ్కి పోకుండా వాళ్ళే అటెండెన్స్ చేస్తారు, అటెండెన్స్ ఫీజు డబ్బులు తీసుకుంటారు. మీరేమన్నా నేను ప్రైవేట్ కాలేజీలలో పీజీ చేసుకుంటా, మీరు ప్రైవేట్ కాలేజీతో మాట్లాడుకోండి ముందే వెళ్ళి, నేను ఇట్లా కాలేజ్కి రాను, మరి అటెండెన్స్ 75% అటెండెన్స్ కంపల్సరీ అంటున్నారు, మీకు ఓకే అయితే నేను జాయిన్ అవుతాను ముందే మాట్లాడుకోండి. ఇది నేను యూట్యూబ్లో కూడా చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది ఉన్నారు. ఓకే, స్టూడెంట్స్ ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, లేదంటే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ప్రైవేట్ కాలేజ్ ఈజ్ బెటర్. కొన్ని ప్రైవేట్ కాలేజీలు చెప్తారు ఓకేనా, అటెండెన్స్ అనేది మీరు వాళ్ళు వేస్తారు 75%, మీరు వెళ్ళకున్నా కూడా. కానీ మీరు వెళ్ళి ముందే మాట్లాడుకోండి కాలేజ్ వాళ్ళతో. ఇది నేను యూట్యూబ్లో కూడా చెప్పకూడదు, బట్ చెప్తున్నా, ఎందుకంటే మనోళ్ళే అందరూ ఏం కాదు అని. మీరు ముందే ప్రైవేట్ కాలేజీకి వెళ్ళి అటెండెన్స్ అనేది నాకు ఇట్లా సెట్ కాదు, నేను అవసరం ఉన్నప్పుడు కాలేజ్కి వస్తా, క్లాసులు అటెండ్ అయితే ఎగ్జామ్స్ రాస్తా అని ముందే మాట్లాడుకొని జాయిన్ కావాలి. యూనివర్సిటీస్లో అయితే 75% అటెండెన్స్ కంపల్సరీ అనే ముచ్చట వస్తుంది కాబట్టి యూనివర్సిటీస్లో మీకు రిస్క్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. 75% అటెండెన్స్ లేకపోతే యూనివర్సిటీ వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ 3 days అన్నా కాలేజ్కి వెళ్ళాలి రెగ్యులర్గా. ఇది కూడా మన సబ్స్క్రైబరే షేర్ చేసింది న్యూస్. ఓకే, ఇది September 11కి వచ్చింది. కాలేజీకి వస్తేనే ఫీజు రియంబర్స్మెంట్కి 75% అటెండెన్స్ తప్పనిసరిగా చేసే యోజన. అంటే మన గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫీ రియంబర్స్మెంట్ రావాలంటే కూడా అటెండెన్స్ 75% ఉంటేనే ఇస్తుంది. సో పథకానికి ఫేషియల్ రికగ్నిషన్ హాజరుతో లింకు. ప్రధాన సబ్జెక్టుల్లో కనీసం 60% మార్కులు తప్పనిసరి. అలాగే కనీసం సగం సబ్జెక్టులు పాస్ కావాలని నిబంధన పెట్టే యోచన. ఓకే, గతేడాది ఎక్కడ తేడా వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ రానట్టే. అధ్యాపకులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు, అంటే టీచర్స్కి కూడా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కూడా తెస్తా అంటుర్రు. అది ఇంకా కన్ఫామ్ తెస్తారా తేదా అనేది చూడాలి. రేపు వైస్ ఛాన్సలర్లతో మండల చైర్మన్ సమావేశంలో చర్చ. పథకానికి కత్తెర వేసేందుకు రంగం సిద్ధం. ఓకేనా, రియంబర్స్మెంట్ అనేది మనకు రావాలంటే కూడా దానికి లింక్ పెడుతున్నారు. మొత్తం చదువుతా అసలు ఏముంది ఇక్కడ అని. ఈ సబ్స్క్రైబర్ పంపిండు కానీ ఇది సగం పంపిండు, క్లారిటీగా పంపలేరు. ఓకే, ఫస్ట్ అయితే చదువుదాం ఏముంది అనేసి. ఫీజు రియంబర్స్మెంట్ను ఎత్తివేసే ప్రసక్తే లేదని చెబుతున్న ప్రభుత్వం చప్పులు లేకుండా ఈ పథకంలో కోతలు వేసే దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై గత నెల 21న సాక్షి కథనం ప్రచురించగా ప్రభుత్వం స్పందించి
అబ్బే అలాంటిదేమీ లేదు, నిరాధార వార్త అంటూ కొట్టిపారేసింది. కానీ వచ్చే శుక్రవారం అన్ని విశ్వవిద్యాలయాల వీసీ అంటే వైస్ ఛాన్సలర్లతో తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రత్యేక సమావేశం ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఫేషియల్ రికగ్నిషన్ గుర్తింపు హాజరును ఫీజు రియంబర్స్మెంట్కు ఎలా లింక్ చేయాలి, ఎలా తప్పనిసరి చేయాలనే అంశంపై ఎజెండాతో ప్రధానంగా చేర్చారు. కొత్తగా కాలేజీలకు డిజిలాకర్ను తీసుకొస్తున్నారు. ఇందులో ఫ్యాకల్టీ, విద్యార్థుల హాజరు శాతం నమోదవుతుంది. విద్యార్థుల హాజరు కనీసం 75% లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రి సూచనలు. ఓకే, సో ఇది అన్నట్టు మనకు ఆల్మోస్ట్ చాలామంది ఉంటారు రాష్ట్రంలో. ఏటా 12,50,000 మంది ఫీజు రియంబర్స్మెంట్ అంట. సో అట్లా అన్నట్టు. ఎనీవేస్ చూద్దాం మరి ఏం చేస్తారు అనేది. నన్ను అడిగితే మాత్రం 75% అటెండెన్స్ అంటే ఏం కాదు, క్యాంపస్లో పోయి ప్రిపరేషన్ కావచ్చు. మీరు పోయేదే వారానికి 2-3 రోజులు 4 రోజులు పోతే సెట్ అయిపోతుంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? సో వీడియో చేయమన్నారు, చేసిన మీకోసమే. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.